హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను ఈ విధంగా ఒక స్టూడియో సెటప్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు నాకు మెయిన్లీ ఫస్ట్ ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే తెలుసా, లైటింగ్ అనమాట. నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు గమనించేసరిగ్గా డార్క్ గ్రే అనమాట. సో అలాంటివి కొంచెం సటిల్గా ఉంటాయి, ఎక్కువ ఆ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వకుండా. సో ఆ విధంగా కొంచెం సటిల్గా బాగుంటుందని నేను డార్క్ గ్రే అయితే చూస్ చేసుకున్నాను. సో అప్పుడే మనకి మెయిన్గా హ్యాండిల్ చేయాల్సిన విషయం ఏంటంటే లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ మనకి ఎంత సోర్స్ బాగుంటే అంత మనకి వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. మీరు కెమెరా అయినా యూజ్ చేయండి, లేకుంటే ఫోన్ అయినా యూజ్ చేయండి, మీకు లైటింగ్ అని సరిగ్గా లేకపోతే అసలు వీడియో క్లారిటీ సరిగ్గా ఉండదు. సో లైటింగ్ కోసం నేను ఏం చూస్ చేసుకోవాలని చాలాసార్లు అయితే వెతికాను అనమాట ఆన్లైన్లో. లైక్ మనకి సాఫ్ట్ బాక్సెస్ కానీ చాలా టైప్ వస్తుంటాయి కదా, బట్ నేను ఎల్ఈడి ప్యానల్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. దీన్ని చూస్ చేసుకోవడానికి నా దగ్గర చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే స్పేస్ తక్కువ, ఫస్ట్ థింగ్. మనకి సాఫ్ట్ బాక్సెస్ చాలా పెద్ద బాక్సెస్ వస్తాయి వాటిని పట్టడానికి. సో అలాంటి వాటి అన్నిటికీ స్పేస్ చాలా కావాలన్నమాట. బట్ నా దగ్గర స్పేస్ చాలా లిమిటెడ్ ఉంది. అప్పుడే నేను ఈ ఎల్ఈడి ప్యానల్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్లో ఒకటి కనిపిస్తుంది చూసారా. సో ఈ టైప్ ఆఫ్ ఎల్ఈడి ప్యానల్స్ అయితే చూస్ చేసుకున్నాను. మనకి చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు. జస్ట్ ట్రైపాడ్ లాగా ఉంటుంది, ఒక మోనోపాడ్ వచ్చి కింద ట్రైపాడ్ లెగ్స్ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని జస్ట్ ప్లేస్ చేసామంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు చాలా సింపుల్గా చాలా తక్కువ స్పేస్లో మనకి ఈ విధంగా ఎల్ఈడీస్ అయితే మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు, అది పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ అనమాట. నాకు 2 ప్యానల్స్ కలిపి ఆన్ యావరేజ్గా 23 or 24,000 ఎంతో పడింది అనమాట. 2 ప్యానల్స్ మనకి వీటి క్యారింగ్ కేస్ కానివ్వండి, లేకుంటే కింద మనకి ట్రైపాడ్స్ లాగా ఉన్నాయి చూస్తారు, ఈ స్టాండ్ కానివ్వండి, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఇస్తారు. అండ్ ఇందులో ఫ్యూచర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఆ ప్రైస్ రేంజ్కి. సో వీటి ఫ్యూచర్స్ మాట్లాడే ముందే మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. దీన్ని నేను పర్చేస్ చేసి నియర్లీ 1 month పైన అయిపోతుంది. సో ఇందులో మనకి ఏమేమి కంటెంట్ వస్తుందో అవన్నీ చెక్ చేసేసిన తర్వాత ఫైనల్గా నేను వీటి రివ్యూ అండ్ వీటి ఫ్యూచర్స్ అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం దీన్ని. సో ఇదే అనమాట మన లైట్స్ బాక్స్ అయితే. చూసారా, మనకి బ్రాండ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, న్యూయర్ అని. ఇవి లైట్ స్టాండ్స్ అనమాట. మనకి లైట్స్ మౌంట్ చేసుకోవడానికి ట్రైపాడ్స్ లాగా ఉంటాయి ఇవి. చూడొచ్చు, ఇది సెకండ్ది, సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. మనకి చూడొచ్చు ఫ్యాబ్రిక్ది ఇచ్చినారనమాట, చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది, క్వాలిటీ బాగుందనమాట. చూడొచ్చు, ఇది మన ఎల్ఈడి ప్యానల్ అయితే. వెయిట్ అయితే కొంచెం హెవీగానే ఉంది. పవర్ కార్డ్ అయితే ఇచ్చినారు చూడొచ్చు, మనకి పవర్ సప్లై అయితే ఇచ్చినారు అనమాట వీటికి పవర్ ఇవ్వడానికి. ఇది మనకి 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, బ్యాటరీతో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి పవర్ సోర్స్ ఈ పవర్ సప్లై అయితే అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ బ్యాటరీస్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయరు, మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట లైట్ ప్యానల్ అయితే. మనకి ఇది ఈ ఫ్రంట్లో ఉన్నాయి కదా ఈ ప్యానల్స్, కానీ ఇవన్నీ మనకి మెటల్తో అయితే వస్తున్నాయి. చాలా బాగుందన్నమాట, ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంది. అండ్ మిడిల్లో మనకి డిఫ్యూజర్ హోల్డర్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వైట్గా కనిపిస్తుంది చూసారు, ఇది డిఫ్యూజర్ అనమాట. దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, లేకుంటే వేరే టైప్ ఆఫ్ ఫిల్టర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాకు కేసింగ్ అయితే చాలా బాగా నచ్చింది చూడొచ్చు, మనకి ఫోమ్ షీట్తో సహా ఇచ్చినారు. నీట్గా మనం క్యారీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. దీని వెనకాల మనకి కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. మనకి 2 నాబ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 2 నాబ్స్లో ఒకటి మనకి బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ ఇంకొకటి కలర్ టెంపరేచర్ కానీ, లేకుంటే ఆర్జీబీ కలర్స్. మనం 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ మోడ్ స్విచ్ చేసాం అనుకో, కలర్స్ మార్చుకోవచ్చు. నార్మల్ మోడ్లో పెట్టుకున్నామంటే మనకి కలర్ టెంపరేచర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కూల్ వైట్ నుంచి మనకి వామ్ వైట్ లాగా మనకి ఆ విధంగా 2 కలర్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ఆర్జీబీ అనమాట, అంటే మనకి ఆర్జీబీ కలర్స్ స్పెక్ట్రమ్లో ప్రతి ఒక్క కలర్ని ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఈజీగా. 660 ఎల్ఈడీస్ అయితే ఉంటాయి మనకి. ఇందులో 3 టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది ఆర్జీబీ కలర్స్ కోసం ఒకటి ఉంటుంది, అండ్ కూల్ వైట్ ఎల్ఈడీ ఒకటి ఉంటుంది, అండ్ థర్డ్ ఫైనల్గా వామ్ టోన్ సంబంధించిన లైట్స్ అయితే ఉంటాయి, ఎల్ఈడీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ విధంగా 3 టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. మనం ఎప్పుడైతే కంప్లీట్ కూల్ వైట్ అయితే అడ్జస్ట్ చేస్తామో అది మాత్రం ఓన్లీ కూల్ వైట్ మాత్రం లైట్లు మాత్రం వెలుగుతాయి. లేదు మనం జస్ట్ వార్మ్ లైట్స్ మాత్రం కావాలనుకోండి, వార్మ్ లైట్ వెలుగుతాయి అనమాట. మనకి ఆర్జీబీ కలర్స్ కావాలంటే ఆర్జీబీ మిక్స్ అండ్ మ్యాచ్గా వెలుగుతాయి. సో లేదు మనం కొంచెం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ మనకి వామ్ టోన్ అండ్ అలాగే కూల్ టోన్ రెండింటిని కలిపి అడ్జస్ట్ చేసుకుని మనకు ప్రాపర్గా మనకి ఏ లెవెల్కి అయితే కావాలనుకుంటున్నామో ఆ లెవెల్కి అయితే ప్రాపర్గా మనకైతే లైటింగ్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాయి అనమాట. అంటే నా ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి వైర్లెస్గా అయితే కంట్రోల్ చేయొచ్చు మన మొబైల్స్ అయితే యూజ్ చేసుకొని. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ఆ న్యూయర్ యాప్ ఒకటి ఉంటుంది అనమాట, దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో మనకి యాడ్ డివైస్ అని ఉంటుంది. యాడ్ డివైజెస్లో మనకి బ్లూటూత్ది బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట, మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ఈ డివైజెస్. సో వన్స్ పే చేసుకున్నామంటే మనం ఈజీగా వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ టెంపరేచర్ అయితే మారుస్తున్నాను, వామ్ టోన్ నుంచి
కూల్ టోన్కి అయితే మారుస్తున్నాను. మనకి కలర్ టెంపరేచర్ అయితే మారుతూ ఉంది చూడొచ్చు. అండ్ బ్రైట్నెస్ కంట్రోల్ చూడొచ్చు, ఇది మనకి బ్రైట్నెస్ కంట్రోల్ అనమాట. అదే విధంగా మనకి ఆర్జీబీ కంట్రోల్స్ కూడా చేయొచ్చు ఇందులోంచి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇందులోంచి మనం జస్ట్ మొబైల్ నుంచి అయితే పిక్ చేసామంటే మనకి ఆ కలర్ లైట్స్ అయితే ఇందులోంచి అయితే మనకు వస్తుంది అనమాట. మీరు సరిగ్గా గమనించవచ్చు, నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. మనకి ఈ యాప్లోంచి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ ఈ ఎల్ఈడి ప్యానెల్స్ అయితే మనకి ఈజీగా మారుతూ ఉన్నాయి చూడొచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. మనకి ఆ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. జస్ట్ స్మూత్గా ఉంది చూడొచ్చు, అసలు ఎలాంటి డీలే లేదు. ఫాస్ట్గా మనకి ఆ ఎల్ఈడి అయినది మనకి ఆ కలర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది చూడొచ్చు మీరు ఈజీగా. సో ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి కొన్ని ప్రీసెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ లైటింగ్ కానీ ఇవ్వండి, లేకుంటే ఈ విధంగా ఫేస్ క్యామ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్, కీ లైట్, ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకొని కొన్ని ప్రీసెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనం రికార్డ్ చేసుకునే ముందే మనం జస్ట్ ఆ ప్రీసెట్ యాక్టివేట్ చేసాం అనుకోండి, దానికి తగినట్టుగా మనకి ఆ బ్రైట్నెస్ లెవెల్స్ కానివ్వండి, లేకుంటే కలర్ లెవెల్స్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి అనమాట. మనం ప్రతిసారి సెట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇందులో మనకి కొన్ని ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, నేను చూపిస్తాను చూడండి. లైక్ థండర్ ఎఫెక్ట్స్ కానీ, ఈ విధంగా పోలీస్ కార్ మనకి కాప్ టైప్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా మనకి మూవీ ఎఫెక్ట్స్ ఆ విధంగా కొన్ని అయితే ఉంటాయి అనమాట. ఇది అంబులెన్స్ సంబంధించింది అనుకుంటాను ఇది. అండ్ అలాగే ఇది ఫైర్ ట్రక్ అనమాట చూడొచ్చు. అండ్ అలాగే మనకి లైక్ దాన్ని ఏమంటారు, మనకి ఫైర్ క్రాకర్స్ ఉంటాయి చూసారా, ఆ క్రాకర్స్ బయలేటప్పుడు మనకి లైటింగ్ వస్తుంటాయి చూసారా, ఆ విధంగా ఇది ఫైర్ క్రాకర్కి సంబంధించిన లైటింగ్ ఇది. అండ్ ఇది మనకి పార్టీస్కి అలాంటి వాటికి యూస్ చేయడానికి యూస్ చేసే ప్రీసెట్ అనమాట. అండ్ ఇది మనకి ల్యాంప్, అంటే ఇంట్లో దీపాలు పెడుతున్నప్పుడు మనకి గాలికి ఊగుతూ అలా వెలుగుతుంటాయి చూసారా, ఆ టైప్ ఆఫ్ లైటింగ్ కోసం ఈ ప్రీసెట్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇది థండర్ స్టార్మ్ అనమాట, అంటే మనకి మూవీస్లో మెరుపులు వస్తున్నట్టు అలా ఇలా చూస్తుంటారు చూసారా, సో అలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఆర్జీబీ ఎల్ఈడీస్ అలాగే కాకుండా మనకి ఈ విధంగా కొన్ని ప్రీసెట్స్ కూడా ఇచ్చినారనమాట. సో ఆ ప్రీసెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా యూసేజ్ ప్రకారం అయితే నాకు ఆ 23,000 ప్రైస్ రేంజ్లో ఇది నాకు చాలా బాగా సూట్ అయిందనమాట. నేను షూట్ చేస్తున్న వీడియోస్కి వాటన్నిటికీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ మీన్ నాకున్న స్పేస్కి అండ్ అలాగే నేను షూట్ చేసే వీడియోస్కి వీటన్నిటికీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఈ ఎల్ఈడి ప్యానెల్స్ అయితే. ఆ విషయంలో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను షూట్ చేసే ప్రతి ఒక్క వీడియోలో వీటిని అయితే యూజ్ చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా వర్క్ అయ్యాయి. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను అనమాట, మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ఎల్ఈడి ప్యానెల్స్ కోసం చూస్తుంటే మాత్రము. సో ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.